Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. సన్మార్గ కథలు శీర్షికన సహనం శ్రేయస్కరం గురించి తెలుసుకుందాం. ఒక సందర్భంలో బలరాముడు, శ్రీకృష్ణుడు, సాత్యకి ఏదో పనిబడి నగరం నుండి బయటకు బయలుదేరారు. వారి వెంట కొందరు సేవకులు, సైనికులు కూడా వెళ్ళారు. ఈ ముగ్గురు అధిరోహించిన గుర్రాలు వాయువేగంతో వెళ్ళగలవి. ఆ కారణంగా కాసేపటికల్లా వీరు తమ పరివారాన్ని విడిచి చాలా దూరం వచ్చేసి ఒక అరణ్యంలో ప్రవేశించారు. వీరు ఎక్కడ ఉన్నారో తెలియనంత మేరకు పరివారం వెనకబడిపోయింది. ఇంతలో సూర్యాస్తమయం కావస్తుండడంతో అరణ్యంలో మెల్లమెల్లగా చీకట్లు కమ్ముకోసాగాయి. దాంతో బలరామాదులకు అరణ్యం దాటిపోవడానికి దారి తెన్ను కనిపించలేదు. తిరిగి వెనక్కుపోయి తమ పరివారాన్ని కలుసుకోవటానికి కూడా వీల్లేని స్థితి ఏర్పడింది. ఆ ముగ్గురు చెట్లు దట్టంగా వ్యాపించి ఉన్న ఒక ప్రాంతాన్ని చేరుకున్నారు. చీకట్లో ఇంకా ముందుకు పోవటం మంచిది కాదని నిర్ణయించుకున్నారు. మిగిలిన రాత్రంతా అక్కడే గడపాలని తీర్మానించుకున్నారు. అంతే, గుర్రాలను అక్కడున్న ఒక చెట్టుకు కట్టేశారు. వాళ్ళు ఇలా చేస్తూ ఉండగానే రాత్రి మొదటి జాములో సగం గడిచిపోయింది. తెల్లవారుజామున అనగా రాత్రి చివరి సగం తెల్లవారే ముందు లేచి ఎలాగన్నా బయలుదేరాలనుకున్నారు. కాబట్టి మధ్యనున్న 3 జాములను ఎలా గడపాలన్నదే ఇప్పటి వారి సమస్య. ముగ్గురు ఒక్కో జాము మేల్కొని ఉండాలని, తక్కిన 2 ఆ సమయంలో నిద్రించాలని వారు నిర్ణయించుకున్నారు. వారి నిర్ణయం మేరకు మొదట పహారా చేసే పని సాత్యకి వంతుకు వచ్చింది. దాంతో బలరాముడు, కృష్ణుడు నిద్రకు పూనుకున్నారు. అదే సమయంలో ఆ చోట ఒక భయంకరమైన పిశాచం ప్రత్యక్షమయ్యింది. ఆ పిశాచం గద్దిస్తూ సాత్యకితో, "ఒరేయ్, వీరిద్దరినీ తినడానికి నాకు నువ్వు అనుమతిస్తే నిన్ను ఏం చేయకుండా నిరాక్షేపణీయంగా వదిలేస్తాను" అంది. సాత్యకి కొంచెం కూడా భయపడలేదు. కానీ అతడు పిశాచం కన్నా బిగ్గరగా గద్దిస్తూ, "ఏయ్ పిశాచమా, నీకు ప్రాణాల మీద కనుక ఆశ ఉంటే తక్షణమే ఇక్కడి నుంచి పారిపో. ఇంకా నోరు తెరిచావంటే అట్లే నేల రాచేస్తాను, జాగ్రత్త" అన్నాడు కోపోద్రేకంతో. సాత్యకి ఇలా చెప్పగానే పిశాచానికి పట్టరాని కోపం వచ్చింది. దాని కళ్ళు ఎర్రబారాయి. "నేను చెప్పింది నువ్వు వినవా? ఇక్కడికి రా" అని అది గద్దిస్తూనే సాత్యకిపై దూకింది. సాత్యకి ఆ మాటలకు అగ్రహోదగ్రుడయ్యాడు. సాత్యకి కోపం కట్టాలు తెంచుకుని అరిచే కొద్దీ పిశాచం ఆకృతి, బలం అధికం కాసాగాయి. ఎన్నోసార్లు అది సాత్యకిని కింద పడేసి దొర్లించి సాత్యకి శరీరం మీద గాయాలు ఏర్పడి చర్మం చీలి రక్తం స్రవించింది. మోకాళ్ళు, ముఖం వాచిపోయాయి. సాత్యకి పిశాచము ఇలా కొట్టుకోవటంతో సమయం ఒక జాము గడిచిపోయింది. వెంటనే ఆ పిశాచం చటుక్కున అక్కడి నుంచి మాయమైపోయింది. సాత్యకి అన్నగారైన బలరాముణ్ణి లేపి తను నిద్రకు పూనుకున్నాడు. సాత్యకి నిద్రపోగానే మళ్ళీ అదే పిశాచం బలరామునితో కొట్లాటకు వచ్చింది. అది సాత్యకితో మాట్లాడినట్లే ఆయనతోనూ మాట్లాడింది. దాంతో బలరాముడు కోపోద్రిక్తుడై దానితో పోరుకు దిగాడు. మునుపటి మళ్ళేనే ఆ పిశాచం ఆకృతి, బలము 2 అంచెలంచెలుగా ఎక్కువ కాసాగాయి. బలరాముణ్ణి అది బాగా బాధించసాగింది. ఇద్దరూ మల్ల యుద్ధం చేస్తుండగా తరువాతి జాము గడిచిపోయింది. మళ్ళీ ఆ పిశాచం యథాప్రకారం మాయమైపోవడంతో బలరాముడు కృష్ణుణ్ణి నిద్రలేపి తను పడుకున్నాడు. బలరాముడు నిద్రపోగానే పిశాచం మళ్ళీ వచ్చింది. అది కృష్ణుడితో, "నువ్వు వీరిద్దరినీ విడిచిపెట్టి పారిపో" అంది గద్దిస్తూ. కానీ కృష్ణుడు శాంతంగా, రా, నువ్వు రావటం చాలా మంచిదయ్యింది. నీతో మల్లయుద్ధం చేస్తూ ఉంటే తక్కిన జాము సమయం చక్కగా గడిచిపోతుంది. నిద్ర రాదు, బద్ధకం ఉండదు" అన్నాడు. ఈసారి ఆ పిశాచం కృష్ణుడి మీద దూకింది. కానీ ఈసారి దానికి పతనమే కాచుకొని ఉన్నది.
ఆ పర్యవసాన కారణంగా అది పట్టరాని కోపంతో ద్వంద్వయుద్ధం చేస్తూ ఉంటే కృష్ణుడు మాత్రం నవ్వుతూ, ఆహా, నువ్వు ఎంత గొప్ప వీరుడివి, నీలో ఎంతో శక్తి ఉంది అని చెప్పగా ఆ పిశాచం ఆకృతి మరీ చిన్నది కాసాగింది. దాని బలము బాగా సన్నగిల్లటం ప్రారంభించింది. ఈ రీతిలో దాని ఆకృతి తగ్గుతూ వచ్చి చివరకు ఆ పిశాచం ఒక చిన్న పురుగంత పరిమాణానికి కుచించుకుపోయింది. వెంటనే కృష్ణుడు దాన్ని పట్టి తన వస్త్రం చెంగున ముడివేసుకున్నాడు. తెల్లారగానే ముగ్గురు లేచారు. సాత్యకి వాచి ఉన్న ముఖాన్ని మోకాళ్లను చూసి కృష్ణుడు ఆశ్చర్యపోతూ, నీకు ఏం జరిగింది అని అడిగాడు. అందుకు సాత్యకి తాను పిశాచంతో పోరాడిన వైనాన్ని పూసగుచ్చినట్లు వివరించాడు. అది విని బలరాముడు కూడా తాను ఆ పిశాచంతో పడ్డ దురవస్థను వివరించాడు. సాత్యకి బలరాముడు చెప్పింది విన్న కృష్ణుడు నవ్వుతూ తన వస్త్రం చెంగున ఉన్న ముడిని విప్పాడు. దానిలో కట్టి ఉంచిన పిశాచాన్ని బయటకు విసిరేశాడు. ఆ అల్పమైన ఆకృతిని చూపుతూ కృష్ణుడు సాత్యకి బలరాములతో, ఇదిగో ఇదే ఆ పిశాచం. మీరు ఏ మేరకు కోపం చూపించారో ఆ మేరకు దాని బలము ఆకృతి పెంపొందాయి. మీ ఇద్దరికీ ఇది ఎవరో తెలిసి రాలేదు. దీన్నే కోపం అంటారు. కోపం స్వభావమే ఇది. కోపం వహించకుండా ఉంటే దీని బలము తగ్గిపోతుంది. అది ఉన్న చోటు తెలియరాదు. కనుక మనం కోపాన్ని నిగ్రహించుకుంటే ప్రత్యర్థి కోపము మటుమాయమవుతుంది అని చెప్పాడు. సాత్యకి బలరాములు తమ అజ్ఞానాన్ని తలుచుకుని కోపం కారణంగా రాత్రి తాము తిన్న దెబ్బల బాధను మరిచిపోవడానికి ప్రయత్నించారు. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.